జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చినాయి. 151 సీట్లు ఎందుకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి? చంద్రబాబు నాయుడు చేసిన దానికంటే కూడా ఇంకా బెటర్గా చేస్తాడని 151 సీట్లు ఇచ్చాడు. ఆ 151 సీట్లు ఇచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే ముందు ప్రజావేదికని వెంటనే కూల్చేశాడు. అది జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్. అది అయిపోయిన తర్వాత పోలవరం దాన్ని ఆపాడు. ఆయన లెక్కలో అదొక డెవలప్మెంట్. ఆయన ఏ చేసినా కూల్చేదాన్నే డెవలప్మెంట్గా భావించుకుంటూ పోయాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ నాయకుడు కూడా నువ్వు ఆ సీఎం హోదాలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఎవరన్నా ఎమ్మెల్యేలు ఏదైనా మాట్లాడేటప్పుడు తప్పు మాట్లాడితే అట్ట కాదు ఇట్లా మాట్లాడాలని వాళ్ళ 151 మందికి ఎమ్మెల్యేలకు చెప్పాలి. వాళ్ళు ఎవరైతే అదనంగా ఈ భూత పురాణాలు కావచ్చు, ఈ వలకరక భాషలో మాట్లాడేటప్పుడు జగన్ లేచి సప్పట్లు కొడుతుంటాడు. ఎట్ట ఎకిలి నవ్వుకుంటా. ముందు అసలు నువ్వు ఎకిలి నవ్వటమే నీకు వచ్చిన అనర్థం. ఈ 11 సీట్లు రావడానికి రీజన్ అదే. ఇప్పుడు నువ్వు చేసావు నువ్వేం చేసావు? ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది ఎక్కడ ఏమీ చేయకుండా కనీసం ఆ రోడ్ల మీద కూడా ఎక్కడ సిబ్బుడు మట్టేలా ఇవాళ చూడు. ఆ రోడ్లన్నీ ఎట్లుండయో, ఏ రోడ్డు ఎక్కడన్నా ఒకటార తప్ప ఇంకా టైం 1 ఇయర్లో టైం సాలక ఆ రోడ్లు బాగు చేయలేదు. కానీ అన్ని రోడ్లు మ్యాక్సిమం ఎక్కడ కూడా గేరు మార్చకుండా వెళ్ళిపోతున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు కావచ్చు, మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, ఇవాళ వాళ్ళ ఆలోచనలన్నీ మన ఆంధ్రప్రదేశ్ని ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలి, పిల్లల భవిష్యత్తుని ఏ రకంగా తీర్చిదిద్దాలి, ఆ పిల్లలకి మంచి ఆలోచనలు కలిగి చేసేటట్టుగా ఆ రకంగా ఇవాళ పరిపాలన బ్రహ్మాండంగా జరిగిపోతుంది. జగన్మోహన్ రెడ్డి చేసే పరిపాలన కక్షపూరిత పరిపాలన తప్ప మామూలు పరిపాలనే లేదు. అదొకటి. ఇవాళ ఏం చెబుతున్నాడు? పోలీసు వాళ్ళకి గుడ్లు ఉడదీస్తాము, పోలీసు వాళ్ళని నువ్వు 3 రాష్ట్రాలు దాటిపోయినా కూడా పట్టకొస్తాము, వాళ్ళు అంతు చూస్తాము అనేది జనానికి పబ్లిక్కి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు, వాళ్ళ కార్యకర్తలకు ఏం చెప్తున్నట్టు? అసలు ఈ రౌడీజము ఇలాంటివే అసలు జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఎవరు కాదు, ఆయనే చేస్తున్నాడు. చివరికి జగన్మోహన్ రెడ్డి 151 దాన్ని 5 చేసేసి 11కి చేశారు. 11కి చేసిన తర్వాత కూడా ఇలా జగన్మోహన్ రెడ్డిలో మార్పు రావటం వల్ల నాకైతే మార్పు ఏం కానరాల.